సంపద శ్రేయస్సు సంతానాభివృద్ధిని కలిగించే అష్టలక్ష్మి అవతారాల్లో ఒకటైన గజలక్ష్మి అవతారంలో పిఠాపురం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. నేటితో అమ్మవారి శరన్నవరాత్రి దసరా మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. కాకినాడ జిల్లా పిఠాపురం శృంగేరి శంకరమఠానికి చెందిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అమ్మవారి శరన్నవరాత్ర ఉత్సవాలు ఆఖరి రోజున పద్మాసనంపై చేతుల్లో కమలాలు పట్టుకుని వరద అభయ ముద్రకరములతో గజలక్ష్మీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ఉత్తరాధికారి వాగ్దేవి పీఠం వ్యవస్థాపకులు ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ పర్యవేక్షణలో అర్చకులు కోట సత్యనారాయణమూర్తి అమ్మవారికి పంచామృత అభిషేకం, కుంకుమార్చన విశేష పూజలు నిర్వహించారు. అలాగే ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ చేతుల మీదుగా మహాపూర్ణాహుతి విశేషంగా జరిగింది. అనంతరం లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అశేషంగా భక్తులొచ్చి అమ్మవారిని దర్శించి కళ్యాణోత్సవంలో పాల్గొని తరించారు. ఈ సందర్భంగా ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ మీడియాతో మాట్లాడారు. కోట జగన్నాథ శర్మ, సుబ్రహ్మణ్యం మాస్టర్, దోళ్ల అయ్యన్న, చంద్రభట్ల సుందర శర్మ, సురేష్ రెడ్డం బాబులు, తోట ఏడుకొండలు, కర్నిడి తాతయ్యలు, ఓలెటి వెంకటేశ్వరరావు, మసకపల్లి బుజ్జి నారాయణ తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం శంకరమఠం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అద్భుతంగా వైభవంగా భక్తి శ్రద్ధలతో నవరాత్రి ఇవాళతో ముగుస్తూ ఉన్నాయి. ఇవాళ గజలక్ష్మి రోజుగా అమ్మవారికి గజలక్ష్మి అలంకారం చేయడం జరిగింది. అది సర్వ జగత్తుని కూడా రక్షించేటువంటి లక్ష్మిగా అవతరించినటువంటి రూపం. అలాగే లక్ష్మీనారాయణ కళ్యాణాన్ని కూడా ఇప్పుడు చేసుకోబోతూ ఉన్నాం. ఈ నవరాత్రి దీక్షలకి ముగింపుగా కలశోద్వాసన, అలాగే మహాపూర్ణాహుతి ఇప్పుడు పూర్తి చేయడం జరిగింది. పూర్ణాహుతి పూర్తయింది. పైన కళ్యాణ మహోత్సవం అనంతరం భక్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ, విశేషంగా అన్నదానం జరుగుతుంది. ఈ అన్నదానానికి, ఈ కార్యక్రమానికి అంతటికీ కూడా సహకరించినటువంటి వారు ఎంతో మంది భక్తులు ఉన్నారు. వారందరి సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. ప్రధానంగా ఈ నవరాత్రి ఉత్సవాలకి, అదేవిధంగా ఈ కళ్యాణ మహోత్సవానికి కావాల్సిన సామగ్రి అంతా కూడా ప్రతి సంవత్సరం మాకు సమకూరుస్తున్నటువంటి లలితా ఎంటర్ప్రైజెస్ శ్రీ పట్టే శ్రీనివాసరావు గారు, శ్రీమతి విజ్జులత గారు దంపతులు ఈ సామగ్రి అంతా కూడా కళ్యాణంకి, ఈ అన్నదానానికి కావాల్సిన సామగ్రి అంతా కూడా పంపించడం జరిగింది. వారి సహకారంతో ఈ కళ్యాణ మహోత్సవం, అలాగే మహాపూర్ణాహుతి, అలాగే ఈ అన్నదాన కార్యక్రమం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవాళతోటి ఈ మహాపూర్ణాహుతి కార్యక్రమంతో ఈ శరన్నవరాత్రి దీక్ష అందరి సహకారంతో పరిపూర్ణమైంది. అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండుగాక అని ఆశీర్వచనం చేస్తూ జగద్గురు పాదములకు నమస్కరిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.